M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదివారం నాడు అలాగే రాత్రిపూట విసిరికాయ పచ్చడి కానీ విసిరికాయ కానీ తినకూడదు అని అంటారు. ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఆదివారం నాడు రాత్రిపూట మనం ఈ విసిరికాయ కానీ విసిరి పచ్చడి కానీ తినకూడదని అంటారు. ఎందుకంటే పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఈ ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదంటే అది అంతే అనేవారు, కానీ దాని గురించి అసలు విషయం చెప్పేవారు కాదు. ఉసిరికాయ పేరు అసలు ఆ పేరు కూడా మాట్లాడనిచ్చేవారు కాదు. వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి నియమాలని వాళ్ళు పాటించేవారు. ఎందుకు తినకూడదు అనేటువంటిది తెలియకపోయినా సరే తల్లిదండ్రులు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని తినకూడదు అనేటువంటి విషయం చెప్పేవారు, కానీ అసలు విషయం కాదు. కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రం ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయితే ఆదివారం ఎందుకు విసిరి తినకూడదనే సందేహం చాలామందికి వస్తుంది. మనకి ఆదివారం రోజు రాత్రి సమయంలో విసిరి ఎందుకు తాగకూడదంటే విసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది ప్రేగుల్లో ఉండేటువంటి ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. సి విటమిన్ ఉండటం వల్ల రాత్రి కనుక తిన్నట్లయితే అన్నం జీర్ణం అవ్వదు. అజీర్తి చేయడం వల్ల గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్ర లేకుండా చేస్తుంది. రాత్రి మనకి నిద్ర పట్టదు, జీర్ణం అవ్వదు, నిద్ర పట్టదు రాత్రిలో తింటే. అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర పట్టక ఇబ్బంది పడతాము. అందుకని విసిరికాయ తినకూడదంటారు. ఒకటి కారణం. విసిరికాయకి ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే ఇందులో సూర్యుని యొక్క శక్తి దాగి ఉంది. రెండో కారణం ఏంటంటే దీనిలో సూర్యశక్తి దాగి ఉంది. సూర్యుడు రోజైనటువంటి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది ఆదివారం. అందుకని ఆదివారం నాడు తినకూడదు. ఆదివారం నాడు ఆ ఉసిరికి ఇంకా బలం ఎక్కువ చేకూరుతుంది. ఇంకా ఎక్కువ బలం చేకూరితే కనుక మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకని ఆ సూర్యశక్తి తగ్గాలి అని అంటే ఆదివారం నాడు మనం తినకూడదు. అలాగే రాత్రులప్పుడు సూర్యుడు మనకి కనబడ్డు కాబట్టి రాత్రులప్పుడు మనం తినకూడదు. అలాగే ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్తో కూడా మనకి ముడిపడి ఉంది. భానువారే దివారాత్రం సప్తమ్యాం చ తదా దివా ధాత్రీఫలం నరస్త్యాజ్య లక్ష్మీకో భవేత్ సదా వీర్యః నిర్యశోకాతోహాని ప్రజ్ఞాహాని తదైవ చ భవేజ్జస్మాత్ తతో రాత్రో ధాత్రీం యత్నేన వర్జయేత్. ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్తమి నాడు పగటిపూట ఉసిరికాయ పచ్చడి తింటే కనుక అలక్ష్యం కలుగుతుంది. ఇదో కారణం. ఎప్పుడు ఆదివారం నాడు, అలాగే రాత్రులు, అలాగే సప్తమి నాడు ఈ మూడు సమయాల్లోనూ మనం ఈ విసిరికాయని కనుక తిన్నట్లయితే మనకి అలక్ష్యం కలుగుతుంది. అంటే లక్ష్మి మన దగ్గర ఉండదు. అలక్ష్యం అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు.
అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, అందుకని మనం నిషేధించారు. ఈ శ్లోకం ప్రకారం మనకి ఇంకా ఏంటంటే వీర్యహాని, యశోహాని, ప్రజ్ఞాహాని కూడా పొందుతారు ఈ నిషిద్ధ సమయాల్లో. ఈ కనుక ఉసిరికాయని కనుక తిన్నట్లయితే, అందుకని ఈ ఉసిరి పచ్చడిని సాధ్యమైనంత వరకు చాలామంది రాత్రి సమయాల్లోనూ అలాగే ఆదివారం నాడు తినకండి. మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే చాలా ఆరోగ్యకరమైనది, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తినవలసినటువంటి పదార్థం అది. కాయ కానివ్వండి, లేకపోతే పచ్చడి రూపంలో కానివ్వండి, మనందరం తినవలసింది. కానీ ఒక్క ఆదివారం నాడు అలాగే రాత్రి సమయాల్లో సప్తమి నాడు ఈ 3 రోజుల్లో మాత్రం 3 సార్లు మాత్రం తినకండి. మీరందరూ కూడా చక్కగా ఈ నియమాలని పాటిస్తారని. చాలామంది రాత్రి అయ్యేపటికి ఉసిరి అనేటువంటి మాటను కూడా మనం ఎత్తాం. అందుకనే కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద చక్కగా కాయ తిని మనం భోజనాలు కూడా చేస్తాము. ఎంతో ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కలుగుతుంది. ఆ సూర్యుడు మనకి తనలో ఉన్నటువంటి శక్తిని మనలో ప్రవేశపెట్టి మన యొక్క రోగాలను పారద్రోలుతాడు. అందుకని ఈ ఉసిరి మనం తప్పనిసరిగా తినాలి. అయితే ఆదివారం నాడు అందులో సూర్యశక్తి ఉంటుంది. ఆదివారం నాడు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా శక్తి ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ శక్తి పెరగడం వల్ల మనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడే కారణం ఉన్న దృష్ట్యా మన ఆ రోజు తినవద్దని చెప్పారు. అందుకని ఆ రోజు రాత్రులు కానీ, ఆదివారం కానీ, లేదా సప్తమి తేదీ నాడు కానీ ఈ విసిరి తినకండి. మిగతా అన్ని రోజులు కూడా మనం చక్కగా దాన్ని అన్నం తినే ముందు ఒక్క ముద్ద అన్నంలో కలుపుకుని ఆ ముద్దను తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, మీరు ఆపాక వెంకట ప్రభాకర్ బాబు.